Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతియే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మనం అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలించింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం, ఈ రోజున మానవహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం ఇది, నిలబడాల్సిన సందర్భం. మన దేశ భావం, జాతీయత, మన జెండా చూసి మనం ఎంత గర్వపడతామో దానికోసం మనం అందరం నిలబడాలి. ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటన జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. కాశ్మీర్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగింది. భారతదేశ సమైక్యత అనేది ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవాళ మన జరిగిన కాశ్మీర్ సంఘటనలో 28 మంది భారతీయుల్ని తీవ్రవాదులు ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో మనం కళ్ళారా చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల. కేవలం పర్యాటకులు కాశ్మీర్ని చూడాలి, పర్యటించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్ళిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చివేయడానికి మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది. ఇవాళ భారతీయులంతా ఒకటే, భారతీయులు అన్ని మతాలు కులాలు అంతా కూడా ఒకటే, భారతీయులంతా 140 కోట్ల మంది ప్రజానికం అంతా కూడా ఒకటిగా ఉండాలి. ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహమాటం లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి. ఇవాళ ప్రధాని మోడీ కానీ, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా కావలి వెళ్ళి నిన్న కుటుంబాన్ని పరామర్శించడం, మధుసూదన్ గారి కుటుంబాన్ని, అలానే చంద్రబాబు గారు కుటుంబాన్ని, 2 కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం. నిజంగా చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు, అన్నను కోల్పోయారు. అటువంటి కుటుంబానికి మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఇవాళ చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకించి
వాళ్ళందరిలో కూడా ఒక ఐక్యత రాగం రావాలి. మనమంతా కుటుంబం, భారతీయ కుటుంబంని ఒక ఐక్యత రాగం రావడం కోసమే ఇటువంటి కార్యక్రమాన్ని మన పెద్దలు, మన మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు మొన్న కొవ్వొత్తులు రాని, నిన్న మరి అనేక రకాలుగా దీక్షా శిబిరాలు, ఇవాళ ఇటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కనువిప్పు కలగాలి. ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో మళ్ళీ వారి జన్మలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయకూడదని చెప్పి మనమంతా కూడా, భారతీయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి వారికి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.